బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ రావు చీకటి భాగోతం బట్టబయలైంది. తాజాగా ఈరోజు ఉదయం ట్విట్టర్ వేదికగా ఓ యువతి ఆధారాలతో సహా రామ్మోహన్ చేసిన మోసాలను బట్టబయలు చేసింది. నమ్మించి మోసం చేయడం, అలాగే అవమానించారనే ఆవేదన వ్యక్తం చేసింది. గత 15 ఏళ్లుగా సేవలు చేస్తూ కోరికలు తీర్చుకున్నందుకు గుణపాఠం చెప్పారంటూ బాధను వ్యక్తం చేసింది. ఇలాంటి కామాంధుల చేతిలో మరెవరు కూడా మోసపోవద్దు అంటూ ఆమె సంచలన పోస్టు పెట్టింది. అయితే దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో రామ్మోహన్ అనే పేరుతో ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి దీనికి సంబంధించిన గడ్డే లీక్స్ అంటూ సంచలన పోస్టు పెట్టడం జరిగింది. గద్దె రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న నేత అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించిన సంచలన ఆధారాలు, వాట్సాప్ చాట్ మొత్తం కూడా ఇప్పుడు ఫోటోలు బయట పెట్టడం సంచలనంగా మారింది. అయితే గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గర పనిచేస్తున్న వ్యక్తి ఈ లేఖ ఒకటి విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఆ లేఖలో ఆయన చెప్తున్న విషయాలను చూస్తే మాత్రం నిజంగా కంగు దినక తప్పని పరిస్థితి. ఒకసారి ఆ లేఖలో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం. గద్దె రామ్మోహన్ గారు, నమస్తే. నన్ను వాసు అంటారండి. నేను గుర్తున్నానా సార్? అదే అండి, గత 15 సంవత్సరాలుగా నాతో అడ్డమైన పనులన్నీ చేయించుకొని మీ అవసరాలు అన్నీ మూడో కంటికి తెలియకుండా తీర్చుకొని కదా నేనే సార్, గుర్తుపట్టారనుకుంటున్నా. సార్, మీరు చేసింది చాలా తప్పు సార్. నేను మీ దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నానో మీకు తెలుసు. కానీ మీరు నన్ను ఇంత నీచంగా అవమానకరంగా మాట్లాడతారని అనుకోలేదు. ప్రతి మనిషి ఎంత నీచమైన పనులు చేసిన వాడికి కూడా ఆత్మాభిమానం ఉంటుంది. ఆత్మాభిమానం పోతే ఎవరిని లెక్క చేయడు. మీరు 15 ఏళ్ల సేవలు చేసి మీ అవసరాలు అన్నీ తీర్చుకుని నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావో అనుకోలేదు. నువ్వు నాకు చేసిన అన్యాయానికి నువ్వు ఈ రోజు నుంచి అనుభవిస్తావు. నువ్వు చేసిన అవమానం కంటే ఎక్కువ నువ్వు అనుభవిస్తావు. ఇన్నాళ్ళుగా నాకు మాత్రమే తెలిసిన నీ నిజ స్వరూపాన్ని ఈరోజు ప్రజల ముందుకు ఉంచబోతున్నా. నీ నీచమైన చీకటి భాగోతాన్ని ప్రజల ముందు వివరించాలని, నీలాంటి మేకవన్నిన తోడేళ్లను ప్రజలు నమ్మకూడదు అని ఈరోజు నీ నీచ చరిత్ర బయట పెడుతున్నా. నీ మాటలకు ఇంకా ఏ అమ్మాయిలు మోసపడకూడదు అని ఇవన్నీ బయట పెడుతున్నా. నీ కామవాంఛ వల్ల ఎంతమంది జీవితాలు మోసపోయాయో నాకు తెలుసు. ఈ కింద ఫోటోల్లో ఉంది నువ్వే కదా. ఇవి ఎక్కడ దిగావో నీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఆ టైంలో నువ్వు చేసిన పనులు నీకు అన్నీ బాగా గుర్తొస్తుంటాయి. ముసలోడి దసరా పండుగలాగా నువ్వు ఆ రోజు ఎంత సంతోషంగా ఉన్నావో మనకి తెలుసు. నీకు ఏమైనా గుర్తు రాకపోతే చెప్పు, మరిన్ని క్లూస్ ఇస్తా సార్. ఇలా రాస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నా జీవితంలో నీ గురించి ఇలాంటి ఒక పోస్ట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఏం చేస్తాం, మన టైం బ్యాడ్. మీ గురించి నాకు బాగా తెలుసు. మీరు వీటి నుంచి ఎలా బయటపడగలరో కూడా నాకు తెలుసు. కానీ ఇప్పుడు పడలేరు. ఎందుకంటే ఈ మెసేజ్లో ఉన్న ఫోన్ నెంబర్స్ నీవి కాదా? ఆ వాట్సాప్ చాట్, ఆ భాష నాకు బాగా తెలుసు కదా. లేకపోతే శ్వేత నర్మదలను అడుగు, లేకపోతే బంగారాన్ని అడుగు, తెలుస్తుంది. అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని అదంతా ఫేక్ అంటావా? నీకోసమే ఇంకో ఫోటో పెట్టా. అది ఎవరి విడాకులో తెలుసుగా. లేక అది కూడా నిన్నే గుర్తు చేయనా? నీకోసమే ఇంకో ఫోటో కూడా పెట్టా. అది ఎవరి విడాకులో తెలుసు కదా. లేక అది కూడా నేనే గుర్తు చేయాలా? ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యుడికి భాగోతం అంటూ ఒకటి మనకు బయటకు రావడంతో ఇప్పుడు అంతా కూడా అవాక్కవుతున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చీకటి భాగోతం ఇదని తాజాగా ఒక వ్యక్తి ఈ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తిగా తన దగ్గర పనిచేసి తననే మోసం చేశావు అని అన్నట్టుగా ఇక్కడ అంతా కథా చిత్రం నడిచింది. మరి తనను ఈయనెందుకు మోసం చేశాడో ఇప్పుడు ఈయన బయట పెట్టాల్సిన అవసరం ఏముంది అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఏదేమైనప్పటికీ కూడా అవసరం ఉన్నప్పుడు మంచి చేసిన వ్యక్తి ఇప్పుడు అదే అవసరం ఈయన నుంచి లేదు కాబట్టి ఏకంగా ఇప్పుడు ఆయన భాగోతమే బట్టబయలు చేసి ప్రపంచం ముందు పెట్టడం నిజంగా సంచలనంగా మారింది. గద్దె రామ్మోహన్ రావు చీకటి భాగోతం.